హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి హైవోలే. ఈ హైవోలే చాళుక్యులకు మొదటి రాజధాని. ఈ హైవోలే కర్ణాటక రాష్ట్రం బాగలకోట జిల్లాలో ఉంటుంది. ఈ హైవోలే బాదాము నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనూ, పాట్టడకల్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాదామి కేవ్ టెంపుల్స్ మరియు పట్టడకల్ టెంపుల్స్ నిర్మించక ముందు హైవోలలో సైనికులకు శిక్షణ ఇచ్చేవారు. ఆల్రెడీ మన ఛానల్లోన బాదామి కేవ్ టెంపుల్స్ మరియు పట్టడకల్ దేవాలయాలను కవర్ చేశాను. సో మీరు ఈ వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను, చూడండి. నేను పాట్టడకల్ నుంచి హైవోలకి వెళ్తున్నాను. హైవోలలో మొదటగా జైన్ కేవ్ టెంపుల్కి చేరుకున్నాను. రండి చూద్దాం. ఈ జైన్ కేవ్ టెంపుల్ని ఒక పెద్ద బండరాయిని తొలిచి నిర్మించిన దేవాలయం. రండి లోపల ఎలా ఉందో చూద్దాం. ఈ గుహను 5వ శతాబ్దంలో చెక్కారు. ఈ గుహలో ప్రధాన మండపంలో ఉన్న జైన తీర్థంకరుడు ధ్యాన ముద్రలో ఉంటారు. మీరు మన ఛానల్లో బాదామి కేవ్ టెంపుల్స్ వీడియో చూసినట్లయితే 4వ గుహలో ఉన్న శిల్పాలు సేమ్ టు సేమ్ ఇక్కడ అలాగే ఉంటాయి. ఈ శిల్పాన్ని చూడండి. ఇది 22వ తీర్థంకరుడి పార్శ్వనాథ శిల్పం. ఈ శిల్పం కూడా బాదామి 4వ గుహలో ఉంటుంది. అయితే ఇక్కడ మరికొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చీకటిగా ఉంది. ఈ గుహపై సీలింగ్ పై చాలా అద్భుతంగా పుష్పాలు, స్వస్తిక్, మరికొన్ని గుర్తులు చెక్కారు. ఆ తర్వాత ఉచ్చపయ్యన మఠకు చేరుకున్నాను. ఈ ఉచ్చపయ్యన మఠ వచ్చేసి కేవ్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయానికి గోపురం ఉండదు, మండపం స్టైల్లో నిర్మించడం జరిగింది. ఈ ఆలయం బయట గోడలకు జంట చిత్రాల శిల్పాలను చాలా అద్భుతంగా చెక్కారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన కల్చరు ఆనాటి కాలంలో ఎలా ఉండేది అనేది ఇక్కడ చూపించడం జరిగింది. రండి లోపలికి వెళ్దాం. లోపల ఒక పెద్ద నంది, ఆ నందికి ఎదురుగా గ్రానైట్స్తో నిర్మించిన ఒక శివలింగం ఉంది. ఆ తర్వాత నేను రావణపాడికి చేరుకున్నాను. ఇది 6వ శతాబ్దంలో మొదట పులికేసి ఈ కేవ్ టెంపుల్స్ నిర్మించడం జరిగింది. ఈ రావణపాడి ఎదురుగా చాలా అద్భుతమైన గార్డెన్ ఉంది. చుట్టూరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం. ఇది కూడా జైన్ కేవ్ టెంపుల్ లాగానే ఓ పెద్ద బండరాయిని తొలిచి నిర్మించిన దేవాలయము. లోపల ఎడమవైపు మరియు కుడివైపును ద్వారపాలకులు శిల్పాలు చెక్కారు. ఆ పక్కనే మహాశివుడు నటరాజు రూపం చాలా అద్భుతంగా చెక్కారు. ఈ శిల్పము బాదామి మొదటి గుహలో ఎంట్రన్స్లోనే మనకి కుడివైపు ఉంటుంది. కొద్దిగా చేంజెస్ ఉంటుంది. ఈ గుహలో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ శిల్పం అని చెప్పవచ్చు.
ఇది శివపార్వతుల శిల్పం. ఆ పక్కనే గంగ కోసం తపస్సు చేస్తున్న భగీరథుల శిల్పం చాలా అద్భుతంగా చెక్కారు. ఇది శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన వామనుడు అవతారం. వామనుడు విశ్వసముద్రం లోపల నుంచి గంగను పైకి తీసుకొస్తున్న శిల్పం. ఈ శిల్పము బదమి 2వ గుహలో ఉంటుంది. ఇది మహిషాసురమర్దిని శిల్పం. ఇలాంటి శిల్పము బదమి మొదటి గుహలో ఉంటుంది. ఈ గుహ బయట నుంచి చిన్నగా ఉంటుంది. లోపల మాత్రం చాలా గదులు, ఆ గదులలో శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కారు. ఈ గుహను వచ్చేసి ఒక పెద్ద బండరాయిని చీల్చి లోపల దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మీరు ఐహోల్కి వచ్చినప్పుడు చూడవలసిన దేవాలయాల్లో ఈ రావణుపాడే దేవాలయము, అలాగే జైన్ కేవ్ టెంపుల్స్ ని కంపల్సరీ అయితే విజిట్ అయితే చేయండి. ఇది హరిహర శిల్పం. ఎడమవైపు శివుడు, కుడివైపు విష్ణువు. ఈ శిల్పాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ హైవేలలో దాదాపుగా 100కు పైన ఆలయాలు నిర్మించారు. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఆలయాలు అయితే నేను కవర్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.